అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వకమైనటువంటి వందనాలండి. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, ఈరోజు మరొక ప్రశ్నకు సమాధానాన్ని మనం వాక్యానుసారంగా చూద్దాం. యేసుక్రీస్తు వారు దేవుడైతే మరి ఆయన పుట్టిన దేశంలోనే ఆయనను ఎక్కువ మంది ఎందుకు నమ్మలేదు? లేదా ఆయన ఎందుకు తృణీకరించబడ్డారు? ఆయన ఎందుకు నిరాకరించబడ్డారు? లేక ఇంకొంతమంది ఇదే ప్రశ్నను ఎలా అడుగుతారంటే, ఇశ్రాయేలు దేశంలోనే యేసుక్రీస్తు వారిని ఎవరు నమ్మలేదు. మరి ఈ దేశాలలో లేదా మిగిలిన దేశాలలో వాళ్ళు ఎందుకు నమ్మాలి అనే ప్రశ్నను సహజంగా అడుగుతూ ఉంటారు. అది ఫస్ట్ లెవెల్ అనుకుంటే, నెక్స్ట్ లెవెల్‌లో మనం ఆలోచిస్తే ఇప్పటివరకు యోహాను సువార్త గురించి మనం కొన్ని ఎపిసోడ్స్ మనం చూసాం. అందులో మనం తెలుసుకున్న విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు లోకాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త. అంటే తన శక్తితోటి లోకాన్ని సృష్టించారు. మరి అంత గొప్ప దేవుడైతే మరి లోకంలోనే ఎక్కువ శాతం మంది మరి నమ్ముతున్నారు. ఎక్కువ శాతం మంది నమ్మేవారుగా కనబడుతున్నారు. నమ్మని వాళ్ళుగా కనబడుతున్నారు. ఎందుకలా? ఆయన దేవుడైతే ప్రతి ఒక్కరు నమ్మాలి కదా! ఇది ఒక ప్రశ్న కింద ఒక లాజికల్‌గా ఎక్కువ మంది అడుగుతూ ఉంటారు. ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ఇదిగో ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉన్నటువంటి వారు దేవుడు అనే లక్షణాలలో కొంతమంది నమ్మకపోతే ఆయన దేవుడు కాదనే అనే లక్షణం లేదండి. సింపుల్‌గా మీరు అర్థం చేసుకోవాలంటే గనక, యేసుక్రీస్తు వారి గురించి పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్‌లో ఏం రాయించారో మనం చూస్తే, దాన్ని కొంచెం డెప్త్‌గా మనం వెళ్ళే కొద్దీ మనం అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేద్దాం. యోహాను సువార్త ఒకటో అధ్యాయం మనం చూద్దాం. యోహాను సువార్త ఒకటో అధ్యాయము 9వ వచనం మనం ఒకసారి ఆలోచించినట్లయితే, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. నిజమైన వెలుగు ఉండెను. అంటే ఫేక్ వెలుగులు గూడా ఉన్నాయి. డూప్లికేట్ వెలుగులు గూడా ఉన్నాయి. నకిలీ వెలుగులు గూడా ఉన్నాయి. మరి నిజమైన వెలుగు లక్షణం ఏంటి ఎంతకని మనం ఆలోచించామనుకోండి, ఒక మనిషిలో ఉన్నటువంటి పాపాన్ని పారద్రోలుతుంది. ఒక మనిషిలో ఉన్నటువంటి చీకటిని వెళ్ళగొడుతుంది. ఒక మనిషిలో ఉన్న మొరటతనాన్ని పోగొడుతుంది. ఒక మనిషికి చక్కటి జ్ఞానాన్ని అందిస్తుంది. ఒక మనిషిని మహాత్మునిగా మారుస్తుంది. ఇది నిజమైన వెలుగు యొక్క లక్షణాలు. అలా మనం ఆలోచిస్తే ఎంతోమంది బైబిల్‌లో మార్పు చెంది, మతం కాదండి, హృదయాలను మార్చుకొని అనగా పాపాన్ని విడిచిపెట్టి, చీకటిని విడిచిపెట్టి, మొరటతనాన్ని విడిచిపెట్టి, అజ్ఞానాన్ని విడిచిపెట్టి గొప్ప స్థితిలోకి మహాత్ములుగా మారినటువంటి సంఘటనలు మనకి బైబిల్‌లోనూ మనకెన్నో కనబడతా ఉంటాయి. సమాజంలో చూసినా మనకెన్నో కనబడతా ఉంటాయి. ప్రియులారా, మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే, ఒక గని, ఒక మైన్ మనం ఆలోచించినట్లయితే, ఒక గని అతనున్నటువంటి ప్లేస్‌లో ఉంది అనే విషయం గుర్తించనటువంటి మనిషి ప్రాబ్లమ్ అంటారా? లేదంటే గనక ఆ గని ప్రాబ్లమా మీరు ఆలోచించాలి. ఒక వ్యక్తికి ఒక పొలం ఉందండి. ఆ పొలంలో బంగారు గని ఉంది అనే విషయం అతనికి తెలీదు. కానీ అతని పొలంలోనే ఉంది. అతని దగ్గరే ఉంది. అతని పొలంలోనే ఉంది. అతని పేరు మీద రిజిస్టర్ అయిన ల్యాండ్‌లోనే ఉంది. కానీ అతను గుర్తించలా. అది గుర్తించకుండా అతను దాన్ని మరి తక్కువ రకంగా లేదంటే గనుక ఒక పాడైపోయిన భూమిగా చూడటం, చూసే వ్యక్తిలో ప్రాబ్లమ్ గానీ, ఆ గనిలో ప్రాబ్లమ్ లేదండి. యేసుక్రీస్తు వారి గురించి కూడా మీరు ఆలోచించినట్లయితే, ఆయన మాటలు చాలా గొప్పవండి. ఆయన మాటలు గొప్పవి అనడం కంటే గూడా యేసుక్రీస్తు వారి గురించి దేవుడు రాయించిన మాట మనం ఒకసారి ఆలోచించినట్లయితే, కొలస్సీలకు రాసిన పత్రిక 2 అధ్యాయం 3వ వచనం మనం చూద్దాం. కొలస్సీ పత్రిక 2 అధ్యాయం 3వ వచనం మనం ఒకసారి ఆలోచించినట్లయితే, బుద్ధి, జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములయున్నవి. గోల్డ్ మైన్‌లో కేవలం గోల్డ్ మాత్రమే దొరుకుద్ది. అలాగే కోల్ మైన్‌లో కేవలం బొగ్గు గనిలో కేవలం మరి బొగ్గు మాత్రమే దొరుకుద్ది. కానీ యేసుక్రీస్తు వారు ఎవరయ్యా అంటే నాలెడ్జ్ మైన్, జ్ఞానానికి సంబంధించిన గని. గాడ్ మైన్ అంటే దైవ లక్షణాలు ఎన్నో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన దగ్గరికి మనం రాగలిగితే, అంటే ఒక పొలంలో ఉన్నటువంటి ఆ గని, బంగారపు గనిని చూసి దాని దగ్గరికెళ్ళి దానిని మనం సద్వినియోగం చేసుకుంటే ఎలాగైతే మనల్ని ఆ గని ఈ భూమి మీద, ఆ బంగారు గని ఈ భూమి మీద మనల్ని గొప్ప ఐశ్వర్యవంతులుగా, ధనవంతులుగా చేస్తుందో, అదేవిధంగా ఆత్మ సంబంధమైన జ్ఞానం, బుద్ధి, జ్ఞానముల సర్వ సంపదలు క్రీస్తులో గుప్తమై ఉన్నాయి. ఆ గని దగ్గరికి మనం వెళ్ళగలిగినట్లయితే, ఆ గనిని మనం నమ్మినట్లయితే, ఇక్కడ ఇందాక మనం చూసిన ఎగ్జాంపుల్‌లో పొలములో ఉన్నది బంగారు గని అని నమ్మి దాని దగ్గరికెళ్తే అతడు ఐశ్వర్యవంతుడవుతాడు. ఇక్కడ గూడా యేసుక్రీస్తు వారు గొప్ప గని, బుద్ధి, జ్ఞానముల సర్వ సంపదల గనిని మనం యేసుక్రీస్తు వారి దగ్గరికెళ్తే వచ్చేటువంటి ఆ రిజల్ట్ మీరు ఆలోచించారనుకోండి, దేవుడు యోహాను గారి ద్వారా చక్కగా రాయించారండి.
ఫస్ట్ చాప్టర్‌లోనే రివీల్ చేసేస్తున్నారు. యేసుక్రీస్తు వారు గొప్ప శక్తివంతుడు, చాలా జ్ఞానవంతుడు, ఈ లోకాన్ని కలిగించిన సృష్టికర్త, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు అని చెబుతూనే యేసుక్రీస్తు వారి గురించి, ఆ గొప్ప మహాజ్ఞానము గురించి, మహాగని గురించి దేవుడు రాయించిన మాట ఒకటో అధ్యాయంలోనే మీరు చూస్తే 12వ వచనం మనం చూద్దాం. యోహాను సువార్త ఒకటో అధ్యాయము 12వ వచనం మనం చూస్తేనండి, తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, ఒకరని లేదు, ఇద్దరని లేదు, ముగ్గురని లేదు, నలుగురని లేదు, ఎంతమంది అంగీకరించారో వాళ్ళందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలు అవ్వటానికి అబ్బా అధికారం, దేవుని పిల్లలయ్యే గొప్ప అధికారం అనేది ఇవ్వబడింది. ఇది నమ్మనటువంటి వాళ్ళ ప్రాబ్లం కానీ ఇది యేసుక్రీస్తు వాళ్ళ ప్రాబ్లం కాదండి. నమ్మలేనటువంటి ఇక్కడ రైతు ప్రాబ్లం. బంగారు గనిని నమ్మలేనటువంటి ఆ పొలం యొక్క యజమానిని ప్రాబ్లం అది. బంగారు గని ప్రాబ్లం కాదండి. నమ్మలేనటువంటి మనుషుల ప్రాబ్లం తప్ప అది యేసుక్రీస్తు వారి ప్రాబ్లం కాదండి. ఆయన ఎప్పటికైనా దేవుడే. ఆయనకి సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. మహాదేవుడైన. ఆయన నమ్మకపోవడం ప్రాబ్లం. మనిషి ప్రాబ్లం అది. ఆయన ప్రాబ్లం కాదు. మీకు ప్రశ్నలున్నాయా? అయితే వాక్యాన్ని చదవండి. అన్నిటికి సమాధానాలొస్తాయి. మీకు మీరు చదువుకున్నొస్తాయి. లేదా దేవుని కృప వల్ల మరి చక్కగా మరి ఎన్నో ప్రశ్నలకు సమాధానాన్ని పొద్దున్నే చక్కగా ఒక చక్కటి విషయం, జ్ఞాన సంబంధమైన విషయం నేర్చుకునే విధంగా ఈ కార్యక్రమం మనం చక్కగా ఇనిషియేట్ చేయడం జరిగింది. కనుక ఎవ్వరు మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరు కూడా చక్కగా నేర్చుకోండి. అనేకమైన విషయాలను దేవుడు ఈ కార్యక్రమం ద్వారా మనకు నేర్పిస్తారు. మనం నేర్చుకునే గొప్ప అవకాశం. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు తలలోంచి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ, ఎన్నో లోతైన విషయాలను వాక్యానుసారంగా ధ్యానించడానికి మాకు సహాయం చేస్తున్నందుకు కృతజ్ఞతలు తండ్రి. దీనిలోమైన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. మీ చిత్త ప్రకారంగా తండ్రి బలపరచండి. మీ చిత్త ప్రకారంగా తండ్రి చక్కటి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. తండ్రి వాక్యంలో తండ్రి అంతకంతకు తండ్రి వరుదిల్లుతూ మీ యొక్క నామానికి మహిమకరంగా జీవించే ధన్యతను మా అందరికి అనుగ్రహించండి. తండ్రి ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యలలో తండ్రి కృంగిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. మీ చిత్త ప్రకారంగా తండ్రి లేవనెత్తండి. తండ్రి ఎవరెవరైతే ప్రభువా ఈ యొక్క విషయాలను అనేక మందికి షేర్ చేస్తున్నారో వారిని, వారి కుటుంబాలను తండ్రి మీ చిత్త ప్రకారంగా బలపరచండి. తండ్రి దీవించండి. తండ్రి ఈ యొక్క పరిచర్య నిమిత్తం ప్రయాసపడుతున్న వారిని, ప్రార్థిస్తున్న వారిని, తండ్రి సంపూర్ణ సేవకు వచ్చిన బిడ్డలను ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. మీ నామ మహిమార్థమే దీవించండి, ఆశీర్వదించండి. తండ్రి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు తండ్రి మీకే చెల్లించుకుంటూ సమస్తమును మీ నామ మహిమార్థమే జరిగించమని మరొకసారి హృదయపూర్వకంగా వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.